రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ నిజమైన ప్రేమ చివరి భాగం. ఏంటమ్మా, ఏమైంది? లలితను ఎందుకు కొట్టావు? చూడమ్మా, ఇది ఇప్పటి వరకు ఆ ప్రసాద్తో ఊరంతా బలాదూరు తిరిగి వచ్చింది. పైగా అబద్ధాలు చెబుతుంది. కావ్య, నిన్న లలిత స్నేహితురాలు మన ఇంటికి వచ్చింది. వాళ్ళ అమ్మా నాన్న ఊరెళ్లుతున్నారంట. తనకు తోడుగా ఉండటం కోసం లలితను పంపించమని అడిగితే నేనే పంపించాను. నువ్వేమో అభం శుభం ఎరుగని ప్రసాదుపై లేనిపోని నిందలు వేస్తున్నావు. అమ్మా, ప్రసాద్ ఇంట్లో ఉండటం నాకిష్టం లేదు. అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళమనండి. కుదరదమ్మా. అయినా అతన్ని ఇంట్లో నుంచి పంపించాల్సిన అవసరమేముంది? అతను ఇక్కడే ఉంటాడు. అయితే నా మాట కూడా వినండి. అతను ఈ ఇంట్లో ఉంటే నేనే ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను. కావ్య, నా మాటలు వినమ్మా. ప్రసాద్ చాలా మంచివాడు. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మనకు ఆర్థికంగా కూడా సహాయం చేశాడు. అతనికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ డబ్బులు నేనిస్తాను. అతన్ని ఇల్లు ఖాళీ చేయమనండి. చిన్నప్పటి నుండి నిన్ను పెంచి పెద్ద చేశాం. ఇప్పుడు నీకు ఉద్యోగం కూడా వచ్చింది. ఇక మా అవసరం నీకు లేదు. నీ ఇష్ట ప్రకారమే వెళ్ళిపో. మేము బ్రతికినన్ని రోజులు బ్రతుకుతాం. లేదంటే ఇంటిల్లి పాది విషం తాగి చస్తాం. అప్పుడు అక్కడికి ప్రసాద్ వస్తాడు. రాఘవయ్య గారు, నా గురించి మీ ఇంట్లో వాళ్ళు గొడవ పడొద్దండి. మీ అమ్మాయి ఇష్ట ప్రకారమే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నాకు ఒక 10 రోజుల సమయం ఇవ్వండి. వద్దు ప్రసాద్, నువ్వు వెళ్ళొద్దు. కష్టకాలంలో వెన్నంటుండి మాకు ఎంతో ధైర్యం చెప్పావు, ఎంతో సహాయం చేశావు. నాన్న, మనం ఎవరి దయా దాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన అవసరం లేదు. అవినాష్ గారు నాకు ఉద్యోగం ఇప్పించాడు. నేను మిమ్మల్ని పోషించగలను. ఇలా జరుగుతుండగా ఒకరోజు సాయంత్రం కావ్య ఆఫీస్ అయిపోయాక తన జీతం డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తుండగా అవినాష్ కలుస్తాడు. చూడు కావ్య, అక్కడ ఒక కుర్రాడున్నాడు, చూశావా? అతను ప్రసాద్ మనిషి. ప్రసాద్ ఆ కుర్రాడిని మనపై నిఘా పెట్టించాడు. వాడు మనం మాట్లాడుకున్న మాటలన్నీ విని ప్రసాద్కు చెప్తాడు. అప్పుడు కావ్య, అవినాష్ ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు నటిస్తారు. ఇలా వారు కాసేపు మాట్లాడుకుంటారు. సరే అవినాష్, నేను మా నాన్నగారికి మందులు తీసుకెళ్ళాలి అని పర్సులో చూసేసరికి డబ్బులు కనిపించవు. అవినాష్, నా బ్యాగులో డబ్బులు కనిపించడం లేదు. ఎవరు తీసుంటారు? కంగారు పడకు కావ్య, ఇదంతా కుర్రవేదవ పని. నాకు వాడి ఇల్లు తెలుసు. ముందు నువ్వు మీ నాన్నగారికి మందులు తీసుకొని వెళ్ళు అని కొన్ని డబ్బులు ఇస్తాడు. కావ్య బస్ కోసం బస్టాండ్లో వేచి ఉంటుంది. అప్పుడు ఆటోలో ప్రసాద్, లలిత వెళ్తుంటారు. అది చూసిన కావ్య ఆశ్చర్యపోతుంది. అవినాష్ చెప్పింది నిజమే. లలిత, ప్రసాద్ ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. కావ్య ఇంటికి వచ్చేసరికి లలిత ఇంట్లోనే ఉంటుంది. అక్క, ఈరోజు ఇంత ఆలస్యమైంది. నా విషయం పక్కన పెట్టు. నువ్వు ఇంటికి ఎప్పుడు వచ్చావు? నేనెప్పుడో వచ్చాను. కావ్య ప్రసాద్, లలితల విషయం తమ అమ్మా నాన్నలకు చెబుదామని అనుకున్నా వాళ్ళు వినే పరిస్థితిలో లేరని తనకు అర్థమవుతుంది. ఇలా జరుగుతుండగా కావ్య పార్కులో చూసిన అబ్బాయి కావ్య ఇంటికి వస్తాడు. ఏరా వెదవా, దొంగతనం చేస్తావా? క్షమించండమ్మా, ఇదిగో మీ డబ్బు అని కావ్యకి డబ్బులు ఇస్తాడు. నిజానికి నిన్ను పోలీసులకు పట్టించాలి, కాని డబ్బులు తీసుకొచ్చి ఇచ్చావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని వెళ్ళు అని అంటుంది. కాని ఆ పిల్లాడు డబ్బులు తీసుకోడు. అది కాదమ్మా, నీకో మాట చెప్పాలి. ఏంట్రాది? మళ్ళీ ఈ విషయం మీరు అవినాష్ అంకుల్కి చెప్పనంటే చెప్తాను. చెప్పనులే, ధైర్యంగా చెప్పు. అప్పుడు ఆ అబ్బాయి కావ్యకి ఏదో విషయం చెప్తాడు. ఆ విషయం విన్న కావ్య ఆశ్చర్యపోతుంది. చూడు బాబు, నువ్విక్కడే ఉండు అని చెప్పి కావ్య అవినాష్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. లోపల గదిలో నీరజ అవినాష్లను చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. అవినాష్, కావ్య పొగరు పూర్తిగా దిగిపోయిందా? పూర్తిగా దిగిపోయింది. ఇద్దరం పథకం ప్రకారం కలిసి చేశాము కాబట్టే దానికి బుద్ధి చెప్పగలిగాము. నువ్వు నన్ను అల్లరి పెట్టడం, ఆవిడగారు చెప్పగానే తలదించుకొని గౌరవంగా వెళ్ళిపోవడం, ఆపై వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మారిపోయానని చెప్పడం, ఇవన్నీ నిజమేనని ఆవిడగారు నమ్మడం. మొత్తానికి మన ప్లాన్ సక్సెస్ అయ్యింది. నువ్వు ఆవిడ గారి మీద జాలిపడటం, ఏదో సహాయం చేస్తున్నట్లు నటించడం,
నీకో విషయం తెలుసా అవినాష్? కావ్య మా ఇంటికి వచ్చి ఆ ప్రసాద్ గురించి చెబుతూ చాలా బాధపడింది. నేను ఆమె మీద జాలిపడ్డట్టు నటించాను. ప్రసాద్ మీ నాన్నగారిని కలిశాడంటే కదా, ఎందుకు? ఎవడో ఫ్రెండ్ ఉద్యోగం కోసం కలిశాడంట. నీకో విషయం తెలుసా నీరజ? మా ఇంటి దగ్గర ఉండే అబ్బాయితో కావ్య జీతం డబ్బులు దొంగతనం చేయించాను. అలా ఎందుకు చేశావు? నీరజ, కావ్య బాధలు ఇంతటితో తీరిపోవద్దు. ఇంకా బాధపడాలి. మళ్ళీ మళ్ళీ నన్నే ఆశ్రయించాలి. కావ్య వాళ్ళ అన్నయ్య వేణుకి ఉద్యోగం రాకుండా చేసింది కూడా నేనే. అదేంటి? కావ్య ఇప్పుడు చేసే ఉద్యోగం నువ్వే ఇప్పించావనుకుంటుంది. నేనెందుకు ఇప్పించాను? తనకి ఎక్కడా ఉద్యోగం దొరకకుండా చేసింది కూడా నేనే. మా నాన్నగారికి కావ్య ఉద్యోగం గురించి చెప్పిందే లేదు. అయితే మరి ఆ ఉద్యోగం కావ్యకెలా వచ్చింది? ఆ ప్రసాద్ గారు రికమెండ్ చేసి ఇప్పించాడు. అలా అయితే ఆ ప్రసాద్పై కావ్యకు అభిమానం ఉండాలి, కాని చిరాకెందుకు? తనకు ఉద్యోగం ఇప్పించాడన్న విషయం కావ్యకి తెలియదు. కావ్యకు తప్ప ప్రసాద్ అంటే ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో అభిమానం. అందుకే ఇన్ని రోజుల నుంచి ఇంట్లో నుంచి పంపించలేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుండి నువ్వు వాళ్ళింటికి వెళ్ళకు. మనకు పెళ్లి నిశ్చయమైంది. మా నాన్నగారు త్వరలోనే ముహూర్తాలు పెట్టిస్తానన్నారు. ఇక నుండి కావ్య పేరు నీ నోటి నుండి రాకూడదు. భలేదానివే, ఇదంతా నీకోసం చేశాను. నాకు తనంటే చిరాకు. అబద్ధాలు ఆడకు అవినాష్. కావ్య అంటే నీకు ఇష్టం లేదు? లేదు. అయినా దానికేమన్నా ఆస్తుపాస్తులున్నాయా? తను జస్ట్ గర్ల్ ఫ్రెండ్ మాత్రమే. ఇలా వారు కాసేపు మాట్లాడుకున్నాక అవినాష్, నేను వెళ్ళొస్తాను అని చెప్పి నీరజ అక్కడి నుండి వెళ్తుంది. కాసేపటికి కావ్య గది లోపలికి వెళ్తుంది. కావ్య గారు, ఏంటి ఇలా వచ్చారు? ఇన్నాళ్ళు మీరు నా శ్రేయోభిలాషని, మీరు నన్ను ఎంతో అభిమానిస్తున్నారని అనుకున్నాను. కాని నువ్వొక్క దుర్మార్గుడివని, తడిగుడ్డతో గొంతు కోసేవాడివని తెలుసుకున్నాను. కావ్య, నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? నువ్వు నీరజ మాట్లాడుతుండగానే నేను వచ్చాను. ఎవరో చెప్పిన మాటలు నమ్మి నన్ను అనుమానిస్తున్నావా? నమ్మలేకే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. చెవులారా విన్నాను, కల్లారా చూశాను. ఈ మాటలు విన్న అవినాష్ ఆశ్చర్యపోతాడు. కావ్య, నేను నిన్ను ప్రేమించానని చెబితే నా ప్రేమను తిరస్కరించావు. అందుకే కోపంతో ఇదంతా చేశాను. నేను మూర్ఖురాలను కాబట్టే నీ మాటలు నమ్మాను. కాని అవినాష్, ఒక్కటి గుర్తు పెట్టుకో, నిజం నిప్పులాంటిది. ఇక నీ మొహం నాకీ జన్మలో చూపించకు అంటూ కావ్య అక్కడ నుండి ఇంటికి వెళ్తుంది. అమ్మా, నేను పొరపాటు పడ్డాను. రాయేదో రత్నమేదో గుర్తించలేకపోయాను. ఏంటమ్మా, ఏం జరిగింది? ప్రసాద్ గారు ఎక్కడున్నారమ్మా? వెళ్ళిపోయాడమ్మా. ఆయన ఎక్కడికెళ్లారో తెలుసా? ఇప్పుడు ప్రసాద్తో నీకేం పని? ఆయనను తప్పకుండా కలవాలి. బహుశా ఆయన వాళ్ళ ఊరు వెళ్ళుంటారు. వాళ్ళ ఇల్లు నీకు తెలుసా అమ్మా? తెలుసు. నన్ను వాళ్ళింటికి ఒక్కసారి తీసుకెళ్ళవా? కావ్య, అతనంటే నీకు గిట్టదు కదా. ఎప్పుడు అవమానించేదానివి. చెప్పుడు మాటలు విని అతన్ని ఎన్నోసార్లు అవమానించాను. ఇప్పుడు అతని గురించి పూర్తిగా తెలుసుకున్నాను. చేసిన తప్పులకు అతన్ని క్షమించమని అడగాలి. ఇలా సుశీల కావ్యను తీసుకొని ప్రసాద్ ఇంటికి వెళ్తుంది. ఇంటికి తాళం వేసి ఉండటంతో వాళ్ళు షాక్ అవుతారు. అప్పుడు పక్కింటి ఆవిడ కాంతంను ప్రసాద్ గురించి అడిగితే వాళ్ళకేమీ తెలియదని చెప్తారు. బాధతో కావ్య సుశీల ఇంటికి వస్తారు. మరునాడు ఉదయం రాఘవయ్య కుమారుడు వేణు ఇంటికి వస్తాడు. వేణును చూసిన రాఘవయ్య, సుశీల, కావ్య, లలిత ఆశ్చర్యపోతారు. అన్నయ్య, నువ్వు నేనేనమ్మా, మీ అన్నయ్యను. నేను క్షేమంగా ఉన్నాను. ఇది కళా నిజమా? నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తరువాత చాలా విషయాలు జరిగాయి. నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని మేమందరం చాలా బాధపడ్డాము. నాన్నగారికి నీ విషయం తెలిసి పక్షవాతం వచ్చింది. బాబు, ఇన్ని రోజులు ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావు? నాన్న, ఉద్యోగం కోసం నేను వెళ్ళిన కంపెనీ డబ్బులు తీసుకొని నన్ను మోసం చేసింది. మీకు మొహం చూపించలేకే ఇన్ని రోజులు అక్కడే ఉన్నాను. ప్రసాద్ గారి వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. అందుకే ఇంటికి వచ్చాను. ప్రసాద్ నాకు ఇక్కడ విషయాలన్నీ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటాడు. నిజమా? అవునమ్మా, నేను ఆత్మహత్య చేసుకుంటానంటే నాకు ధైర్యం చెప్పి ఉద్యోగం ఇప్పించాడు. అన్నయ్య, నువ్వు ఆత్మహత్య చేసుకుంటావని ప్రసాద్ గారికి ఎలా తెలుసు? నేను ఉద్యోగం కోసం వెళ్ళిన కంపెనీ మంచిది కాదని
ప్రసాద్ నన్ను ముందే హెచ్చరించాడు, కానీ నేను అతని మాటలు వినలేదు. అందుకే ప్రసాద్ తన ఫ్రెండ్ రూమ్ లో నాకు ఆశ్రయం కల్పించాడు. ఈ రోజు మన అబ్బాయి మన కళ్ళ ముందు ఉన్నాడంటే దానికి కారణం ప్రసాద్. అన్నయ్య, ప్రసాద్ గారిని చూడాలి. అతని గురించి తెలుసుకొని ఫోన్ చేశాను. అతను రేపే ఇక్కడికి వస్తున్నాడు. ఈ విషయం విన్న కావ్య చాలా సంతోషిస్తుంది. మరునాడు ఉదయం ప్రసాద్ రాఘవయ్య ఇంటికి వస్తాడు. అతన్ని చూసి అందరూ సంతోషిస్తారు. ప్రసాద్ గారు, అవును కావ్య, నేనే నీకోసం వచ్చాను. నిజంగా నా కోసమే వచ్చారా అండి? చూడు కావ్య, ఆకాశంలో ఎగిరే గాలిపటం అందరికీ అందంగానే కనిపిస్తుంది, కానీ దానికి ఆధారమైన దారం మాత్రం ఎవరికీ కనిపించదు. అలాగే మనిషిలో మంచితనం కూడా అంతే. నన్ను క్షమించండి. నేను మీతో మూర్ఖంగా ప్రవర్తించి మిమ్మల్ని ఎన్నోసార్లు అవమానించాను. ఇక అవన్నీ మర్చిపో కావ్య. కావ్య, ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నానండి. నేను మీ కావ్యని. కావ్య ప్రసాద్ల వివాహం జరుగుతుంది. ఇలా ఈ కథ సుఖాంతమవుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.